హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్లో థర్డ్ మోడల్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాము. మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఏ పార్టికల్ ఓ ఇస్ యాక్టెడ్ ఆన్ బై ద ఫాలోయింగ్ ఫోర్సెస్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి 200 న్యూటన్ ఇంక్లైన్డ్ అట్ 30 degrees టు నార్త్ ఆఫ్ వెస్ట్, 250 న్యూటన్ టువర్డ్స్ నార్త్ అంటే నార్త్ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. 300 న్యూటన్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ వెస్ట్, నార్త్ 45 degrees వెస్ట్, 45 degrees వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ 350 degrees ఇంక్లైన్డ్ అట్ 42 సౌత్ ఆఫ్ వెస్ట్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు అంటే 4 డైరెక్షన్స్ ఉంటాడు. 4 డైరెక్షన్స్కి మనకి యాంగిల్ ఇచ్చినాడు, ఫోర్సెస్ కూడా ఇచ్చినాడు. ఆ ఫోర్స్ని బట్టి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఓకేనా, ఆ ఫోర్స్ని బట్టి మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం డ్రా చేయాలనేది నేర్చుకోవాలి. ఫస్ట్ మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ హెడింగ్ మీద వేసుకొని మనం 4 డైరెక్షన్స్ గీసుకోవాలి. 4 డైరెక్షన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది మనకి. ఫస్ట్ వచ్చేసి ఈస్ట్, తర్వాత వెస్ట్, నార్త్, దానికి ఆపోజిట్ డైరెక్షన్ సౌత్. ఓకేనా, నెక్స్ట్ ఏమి ఇచ్చినా మనకి 200 న్యూటన్ ఇంక్లైన్ 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అన్నాడు. సో నార్త్ ఈస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మనకి ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది, 200 ఫోర్స్ యాక్ట్ అవుతుంది. 200 ఫోర్స్ అది ఎంత డిగ్రీస్ మనకి ఇచ్చినాడు, 30 degrees అన్నాడు. 30 degrees అంటే బిలో 45 degrees కాబట్టి ఇక్కడ మనకి నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ నుంచి 30 degreesలో యాక్ట్ అవుతుంది అని అర్థం. ఓకేనా, నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ నుంచి నార్త్ డైరెక్షన్లో 30 degreesలో 200 న్యూటన్ యాక్ట్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఇంకేం ఇచ్చినాడు, 215 టువర్డ్స్ నార్త్ అంటే నార్త్ డైరెక్షన్ అనమాట. ఎగ్జాక్ట్లీ కోయిన్సైడ్ విత్ నార్త్ డైరెక్షన్లో ఎగ్జాక్ట్గా వేసుకోవాలి మనం. ఇక్కడ నార్త్ డైరెక్షన్లో ఉంది కదా, నార్త్ డైరెక్షన్లో ఏముంది మనకి, ఇది నార్త్ అయితే మనకి ఎంత ఇచ్చాడు, 250 న్యూటన్ ఇచ్చాడు. సో 250 న్యూటన్ ఇక్కడ యాక్ట్ అవుతుంది నార్త్ డైరెక్షన్. టువర్డ్స్ నార్త్ అంటే స్ట్రైట్ అనమాట, నార్త్ సైడ్ డైరెక్షన్. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏమి ఇచ్చినాడు, 300 న్యూటన్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ 45 degrees వెస్ట్. 300 న్యూటన్ నార్త్ ఆఫ్ 45 degrees వెస్ట్ అన్నాడు. నార్త్ వెస్ట్ ఇక్కడ నార్త్ వెస్ట్. 200 న్యూటన్స్ నార్త్ ఆఫ్ 45 degrees వెస్ట్ అన్నాడు. సో నార్త్ ఆఫ్ 45 degrees అంటే ఎగ్జాక్ట్గా మనకి సెంటర్లో ఉంటుంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది 45 degrees నార్త్ ఆఫ్ వెస్ట్. సో వెస్ట్ నుంచి 45 degreesలో యాక్ట్ అవుతుంది. 45 degreesలో యాక్ట్ అవుతుంది. ఎంత మనకి అది 300 న్యూటన్స్ అనమాట. మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 300 న్యూటన్. నెక్స్ట్ ఇంకేం ఇచ్చినాడు, 350 న్యూటన్ ఇంక్లైన్డ్ అట్ 40 degrees సౌత్ ఆఫ్ వెస్ట్. 350 న్యూటన్ ఇంక్లైన్డ్ అట్ 40 degrees సౌత్ ఆఫ్ వెస్ట్ అనమాట. సౌత్ ఆఫ్ వెస్ట్ అన్నప్పుడు 350 న్యూటన్ మనకి వెస్ట్ నుంచి సౌత్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఓకేనా, వెస్ట్ నుంచి సౌత్ డైరెక్షన్లో తీసుకోవాలి. మనకి 350 degrees సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే సౌత్ టు వెస్ట్ కదా, సౌత్ ఆఫ్ వెస్ట్. లోడ్ వచ్చేసి మనకి ఎంత ఇక్కడ ఇచ్చినాడు, ఫోర్స్ 350 న్యూటన్ ఇచ్చినాడు. 350 న్యూటన్ సౌత్ ఆఫ్ వెస్ట్ ఎంత 40 degrees ఇచ్చినాడు. 40 degrees టు సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే 40 degrees వెస్ట్ నుంచి మనకి 40 degrees తీసుకోవాలి. ఓకే, వెస్ట్ నుంచి మనం 40 degrees తీసుకోవాలి. ఎంత ఇచ్చినాడు, 350 న్యూటన్ ఇచ్చినాడు. ఓకే, ఇది మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇంక్లైన్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, వాటిని అన్నింటిని రిజాల్వ్ చేసుకోవాలి. ఫోర్స్ డైరెక్ట్స్ అన్ని అవుట్ సైడ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనము 2 typesగా రిజాల్వ్ చేసుకోవాలి. వచ్చేసి హారిజంటల్ డివిజన్, ఇక్కడ 30 degrees ఇచ్చారు కదా, 30 ఇక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా, 200 cos 30 degrees మనకి ఎటు సైడ్ అయితే యాంగిల్ ఉంటుందో అటు సైడ్ కాస్ తీసుకోవాలి, ఎటు సైడ్ అయితే యాంగిల్ ఉంటుందో అటు సైడ్ సైన్ తీసుకోవాలి. 200 sin 30 degrees. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనం 2 typesగా రిజాల్వ్ చేసుకోవాలి. 2 typesగా రిజాల్వ్ చేసుకుంటే మనకి ఈజీగా హారిజంటల్ వర్టికల్ ఫోర్సెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ 45 degrees ఉంది కదా, ఇక్కడ కూడా మనకి 45 degrees వస్తుంది. సో ఇటు సైడ్ యాంగిల్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కాస్ వస్తుంది. 300 cos 45 degrees వచ్చేసి 300 sin 45 degrees. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినాడు 350 ఇచ్చినాడు, దీన్ని కూడా రిజాల్వ్ చేసుకోవాలి. హారిజంటల్ వర్టికల్ ఫోర్సెస్గా రిజాల్వ్ చేసుకోవాలి. హారిజంటల్ వర్టికల్ ఫోర్స్ రిజాల్వ్ చేసుకున్నప్పుడు కండిషన్ ఏంది, ఎటు సైడ్ అయితే మనకి యాంగిల్ ఉంటుందో అటు సైడ్ కాస్ తీసుకోవాలి, ఎటు సైడ్ అయితే యాంగిల్ ఉంటుందో అటు సైడ్ సైన్ తీసుకోవాలి. 350 cos 40 degrees, 350 sin 40 degrees. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనకి అప్వర్డ్ ఫోర్సెస్ ఫస్ట్ ఏం కనుకుంటాం, హారిజంటల్ ఫోర్స్ కనుకుంటాం. హారిజంటల్ ఫోర్స్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా అయింది, ఈక్విలిబ్రియం కండిషన్ సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0. ఆల్ రైట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ యాజ్ పాజిటివ్, ఆల్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ టేకెన్ యాజ్ నెగిటివ్. రైట్ సైడ్ ఫోర్సెస్ మనం పాజిటివ్ తీసుకుంటాం, లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ మనం నెగిటివ్ తీసుకుంటాం. ఓకేనా, రైట్ సైడ్ ఫోర్సెస్ ఏముంది, ఒకటే ఉంది. లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి.
300 cos 45 degrees, 350 cos 40 degrees లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాయి. ఇవి రెండు మైనస్ వస్తుంది. ఏదైతే మనకి రైట్ సైడ్ చూపిస్తుందో అది 200 cos 30, ఇది వచ్చేసి పాజిటివ్ తీసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన ప్రకారం గివెన్ డేటా ఈ విధంగా రాసుకుంటాం. గివెన్ డేటా ఫోర్సెస్ F1 = 200 న్యూటన్, టీటా ఎంత ఇచ్చినాడు 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. నెక్స్ట్ F2 250 న్యూటన్, టువర్డ్స్ నార్త్ కాబట్టి యాంగిల్ ఏమీ ఉండదన్నమాట. సో 90 degrees యాక్ట్ అవుతుంది కాబట్టి యాంగిల్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 300 న్యూటన్ టువర్డ్స్ నార్త్ ఆఫ్ 45 degrees టు వెస్ట్. సో F3 = 300 న్యూటన్, టీటా 2 = 45 degrees. నెక్స్ట్ 350 న్యూటన్ ఇంక్లైన్ అట్ 45 degrees టు సౌత్ ఆఫ్ వెస్ట్. కాబట్టి 350 న్యూటన్ అనేది 45 degrees యాక్ట్ అవుతుంది. ఇది గివెన్ డేటా. దీని దగ్గర ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈ విధంగా నేను చూడండి నీట్గా గీశాను. ఈ విధంగా మీరు ఎగ్జామ్లో డ్రా చేయాలి. టూ టైప్స్ ఆఫ్ పెన్స్ యూజ్ చేయండి. రెడ్, బ్లాక్. రెడ్ యూజ్ చేయదండి, బ్లాక్, బ్లూ యూజ్ చేయండి. బ్లాక్ ఒక మనకి డైరెక్షన్స్ మెన్షన్ చేసిన బ్లూ కలర్తో రిజల్యూషన్ చేయండి. ఒకవేళ బ్లూ కలర్తో డైరెక్షన్స్ మెన్షన్ చేసిన ఇలా బ్లాక్ కలర్తో రిజల్యూషన్ చేయండి. ఈజీగా మనకి చూడడానికి బాగుంటుంది అనమాట. సో ప్రెజెంటేషన్ నీట్గా ఉంటుంది ఈ విధంగా చూడడం వల్ల. నెక్స్ట్ కండిషన్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఏం చేయాలి గివెన్ డేటా రిజల్యూషన్ తర్వాత. సో రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్ సిగ్మా H = 0. దట్ మీన్స్ రైట్ సైడ్ ఫోర్సెస్ అన్ని పాజిటివ్ తీసుకోమన్నాను, లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ అన్ని నెగిటివ్ తీసుకోమని చెప్పాను. కండిషన్ అదే అనమాట. కాబట్టి రైట్ సైడ్ ఫోర్సెస్ ఓన్లీ ఒకటే ఉంది. అదేంది ఇది 200 cos 30 degrees. సో 200 cos 30 degrees ప్లస్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్ ఉన్నాయి 300 cos 45 degrees, 350 cos 40 degrees. ఇవి రెండు లెఫ్ట్ సైడ్ షో చేసి చూపిస్తున్నాయి కాబట్టి మైనస్ తీసుకుంటాం. -300 cos 45 degrees, -350 cos 40 degrees. సో సిగ్మా H వాల్యూ = -307.03 న్యూటన్ వచ్చింది. నెక్స్ట్ రిజాల్వింగ్ ఫోర్సెస్ ఇన్ ద వర్టికల్ డైరెక్షన్ సిగ్మా V = 0. ఆల్ వర్టికల్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ పాజిటివ్. దట్ మీన్స్ ఆల్ డౌన్వర్డ్ ఫోర్సెస్ టేకెన్ యాజ్ నెగిటివ్. ఇక్కడ వర్టికల్ ఫోర్సెస్ ఏమున్నాయి మనకి 2 ఉన్నాయి, 3 ఉన్నాయి వర్టికల్ ఫోర్సెస్. రెండేమో అప్వర్డ్ షో చూపిస్తున్నాం, ఒకటేమో డౌన్వర్డ్ షో చూపిస్తున్నాం. అప్వర్డ్ మనం పాజిటివ్ తీసుకుంటాము, డౌన్వర్డ్ నెగిటివ్ తీసుకుంటాం. కండిషన్ ప్రకారం 300 sin 45 degrees ప్లస్ 200 sin 30 degrees, 200 sin 30 degrees ప్లస్ ఇంకోటి ఉంది అబ్బో ఇది మర్చిపోయాం మనం. ఇక్కడ 250 న్యూటన్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్లో చూపిస్తుంది అనమాట. యాంగిల్ లేదు బట్ ఈ ఫోర్స్ డైరెక్షన్ వచ్చేసి అప్వర్డ్ ఉంది కదా, ఇది కూడా తీసుకోవాలి. 200 sin 30 degrees ప్లస్ 250 ప్లస్ 300 sin 45 degrees మైనస్ ఇక్కడ 350 sin 40 degrees తీసుకోవాలి. మనకు వచ్చేసి మొత్తం సిగ్మా B = 337.16 న్యూటన్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ R = సిగ్మా H స్క్వేర్ ప్లస్ సిగ్మా V స్క్వేర్ సిగ్మా V హోల్ స్క్వేర్. సిగ్మా H వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, సిగ్మా V వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. R వాల్యూ 456 వస్తుంది. నెక్స్ట్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఫోర్స్ను ఫైండ్ అవుట్ చేస్తాం. టీటా = tan ఇన్వర్స్ సిగ్మా B బై సిగ్మా H. సిగ్మా B వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం, సిగ్మా H వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్గా టీటా వాల్యూ మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము, రిజల్టెంట్ కనుక్కున్నాము, డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ కనుక్కున్నాం. తర్వాత ఏ లొకేషన్లో ఉందని కనుక్కోవాలి. లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక చిన్న మనకి లాజిక్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ మనకి సిగ్మా H ఏమో మైనస్ ఉంది, సిగ్మా V ఏమో ప్లస్ ఉంది. మైనస్ ప్లస్ ఉంటే ఏ కోఆర్డినేట్ తీసుకుంటాం మనము, థర్డ్ కోఆర్డినేట్ తీసుకుంటాం. ఓకే, థర్డ్ కోఆర్డినేట్లో రిజల్టెంట్ అనేది లొకేషన్ ఉందన్నమాట. ఒక రిజల్టెంట్ లొకేషన్ సెకండ్ కోఆర్డినేట్ మైనస్ వచ్చేసి X యాక్సెస్, నెక్స్ట్ B వచ్చేసి Y యాక్సెస్ కాబట్టి సెకండ్ కోఆర్డినేట్లో చూపిస్తుంది. ఓకేనా. సెకండ్ కోఆర్డినేట్లో మనకి అప్వర్డ్ డైరెక్షన్ సిగ్మా V = 337.16 న్యూటన్, సిగ్మా H = -307.03 న్యూటన్. నెక్స్ట్ రిజల్టెంట్ 456 వచ్చింది మనకి. ఆ వాల్యూ మెన్షన్ చేస్తాం. ఎంత డిగ్రీస్లో యాంగిల్ మేకే ఉంది, 47 degrees 40 minutesలో మేకే ఉంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా. ఈ థర్డ్ మోడల్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ని థర్డ్ మోడల్. ఓకే స్టూడెంట్స్, గుడ్ నైట్. హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము ఈ ఇంపార్టెంట్ 2 మార్క్స్ గురించి తెలుసుకున్నాము. యూనిట్ 1లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్ 1 2 మార్క్స్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ వన్, డిఫైన్ ది స్కేలర్ క్వాంటిటీ అండ్ వెక్టర్ క్వాంటిటీ విత్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. స్కేలర్ క్వాంటిటీ అంటే ఏంది, వెక్టర్ క్వాంటిటీ అంటే ఏంది, ఒకటి ఎగ్జాంపుల్ అడిగినాడు అనమాట 2 మార్క్స్లో. ఎలా చెప్పాం ఫస్ట్, క్వాంటిటీస్ ఆర్ 2 types అనమాట, స్కేలర్ క్వాంటిటీస్, వెక్టర్ క్వాంటిటీ. స్కేలర్ క్వాంటిటీ ఏమంటే ఏమి, స్కేలర్ క్వాంటిటీస్ ఆర్ దోస్ విచ్ కెన్ కంప్లీట్లీ డిఫైన్డ్ బై దేర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ స్కేలర్ క్వాంటిటీ. స్కేలర్ క్వాంటిటీలో ఏదైనా క్వాంటిటీస్కి మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, దాన్నే స్కేలర్ క్వాంటిటీ అంటారు. సార్ ఓకేనా. చూడండి, స్కేలర్ క్వాంటిటీస్ ఆర్ దోస్ విచ్ కెన్ కంప్లీట్లీ డిఫైన్డ్ బై దేర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ స్కేలర్ క్వాంటిటీస్. అంటే డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటాడు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది, ఇక్కడ నెంబర్ అనమాట. ఇప్పుడు సపోజ్ మాస్ నెంబర్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. ఇప్పుడు 10 grams, 50 grams, 70 grams, 80 grams అంటే
ఇక్కడ మనకి గ్రామ్స్ ఉన్నాయి కానీ డైరెక్షన్ ఉండదు. మాస్ ఇప్పుడు ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వదు కదా, ఓన్లీ ఒకే ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంతే. అంటే ఎటువంటి ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మూవ్ అవుతుంది ఈ మాస్. ఇప్పుడు సపోజ్ మనము ఒక 10 kg ఒక స్టోన్ తీసుకున్నాం, ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్వర్డ్ డైరెక్షన్లో కానీ డౌన్వర్డ్ డైరెక్షన్లో కానీ ఎటు సైడ్ అంటే డైరెక్షన్ ఉండదు, బట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఓకే, ఓన్లీ గ్రామ్స్ కేజీస్ మాత్రమే ఉంటుంది. లెంత్ కూడా అంతే, ఏ డైరెక్షన్ ఏ లెంత్ అని ఉండొచ్చు. 10 meters 15 meters కర్నూలు నుంచి ఎమ్మిగనూరు ఒక డిస్టెన్స్ ఒక లెంత్, నెక్స్ట్ ఇంకా కర్నూలు నుంచి నంద్యాల ఇంకొక లెంత్, అట్లా లెంత్ ఉంటుంది. లెంత్ అనేది మనకి డైరెక్షన్ ఉండదు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరుకి ఒకే డైరెక్షన్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, మనకి డైరెక్షన్ ఉండదు అనమాట. ఒకే డైరెక్షన్ ఉండదు, ఓన్లీ మనకి లెంత్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నాట్ డైరెక్షన్ కాల్డ్ స్కేలర్ క్వాంటిటీ. టైం కూడా అంతే, మనకి టైం వచ్చేసి మనకి ఏ విధంగా తిరుగుతూ ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఒకటే డైరెక్షన్ పోదు కదా. ఇప్పుడు నార్త్ అంటే నార్త్ డైరెక్షన్, ఈస్ట్ అంటే ఈస్ట్ డైరెక్షన్, సౌత్ అంటే సౌత్ డైరెక్షన్, అట్లా మూవ్ అవ్వదు కదా. అప్వర్డ్ డౌన్వర్డ్ మూవ్ అవ్వదు, కానీ టైం ఉంటుంది. 10 PM 50 PM 5 PM 4 PM 6 PM అని అనుకుంటాం. నెక్స్ట్ 10 AM అలా. అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అంటే నెంబర్ ఉంటుంది, కానీ డైరెక్షన్ ఉండదు టైంకి. స్పీడ్ కూడా అంతే, స్పీడ్ కూడా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. కాబట్టి దీన్ని స్కేలర్ క్వాంటిటీ అంటాం. నెక్స్ట్ వెక్టర్ క్వాంటిటీ అంటే స్కేలర్ క్వాంటిటీ పక్క ఆబ్జెక్టివ్. వెక్టర్ క్వాంటిటీస్ ఆర్ దోస్ విచ్ రిక్వైర్ నాట్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆల్సో డైరెక్షన్. అంటే రెండు ఉంటాయి అన్నమాట. వెక్టర్ క్వాంటిటీస్ ఆర్ దోస్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ ఆల్సో డైరెక్షన్. రెండు ఉంటే దాన్ని మనం ఏమంటారు, వెక్టర్ క్వాంటిటీస్ అంటారు. డిస్ప్లేస్మెంట్ అంటే ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points ఇస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు మన మెయిన్ కాలేజ్ నుంచి మెయిన్ గేట్ వరకు ఉండే డిస్టెన్స్ని మనం ఉండే లెంత్ని దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. అంటే డైరెక్షన్ ఉంది, ఎంత మనకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఒక 300 meters ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంది డైరెక్షన్ ఉంది. కాబట్టి డిస్ప్లేస్మెంట్ మనము వెక్టర్ క్వాంటిటీ కింద తీసుకుంటాం. వెలాసిటీ అంటే తెలుసు కదా మనకి. సపోజ్ మనము 10 km/h పోతాం, లేదంటే 50 km/h పోతాం. అక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్ ఉంది. కాబట్టి వెలాసిటీ మనం వెక్టర్ క్వాంటిటీ కింద తీసుకుంటాం. ఫోర్స్ కూడా మనకి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఉంటే రైట్ సైడ్ డైరెక్షన్, లేదంటే లెఫ్ట్ సైడ్ డైరెక్షన్, లేదా అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. మ్యాగ్నిట్యూడ్ 10 Newton 50 Newton అలా ఉంటుంది అంట. మూమెంట్ క్లాక్ వైజ్ మూమెంట్ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఉంటుంది. అంటే మూమెంట్ వాల్యూ కూడా ఉంటుంది, వాల్యూ ప్లస్ డైరెక్షన్ రెండు ఉంటాయి. కాబట్టి వెక్టర్ క్వాంటిటీస్ కింద తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది మనకి డిఫైన్ ది స్కేలర్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది మనకి, డిఫైన్ ద కోప్లానర్ అండ్ నాన్ కోప్లానర్ ఫోర్సెస్. కోప్లానర్ ఫోర్సెస్ అంటే మనకి సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ 2 types అనమాట. మెయిన్ వచ్చేసి కోప్లానర్ ఫోర్సెస్, నాన్ కోప్లానర్ ఫోర్సెస్ రెండు ఉంటాయి. కోప్లానర్ ఫోర్సెస్ మనకి చూడండి పేరులోనే ఉంది. కోప్లానర్ అంటే సింగిల్ ప్లేన్ అనమాట. ఒకే ప్లేన్ మీద ఉండే ఫోర్సెస్ని కోప్లానర్ అంటారు. వెన్ ఆల్ ద ఫోర్సెస్ లై ఇన్ ఏ సింగిల్ ప్లేన్ దెన్ దట్ ఫోర్స్ సిస్టమ్ ఇస్ కాల్డ్ కోప్లానర్ ఫోర్సెస్. ఇక్కడ చూడండి 2 examples. ఇక ఇవి రెండు ప్లేన్లు అనుకోండి, వీటి మీద ఫోర్సెస్ ఉన్నాయి చూడండి, నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. ఈ ఫోర్సెస్ అన్ని ఒకే ప్లేన్లో యాక్ట్ అవుతాయి, దాన్ని కోప్లానర్ ఫోర్సెస్ అంటారు. ఇక్కడ కూడా ఈ 3 forces అనేది P1 P2 P3 అనేది ఒకే ప్లేన్ మీద యాక్ట్ అవుతుంది. డిఫరెంట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, ఎట్లయినా యాక్ట్ అవ్వచ్చు, కానీ ఒకే ప్లేన్లో యాక్ట్ అయితే దాన్ని ఏమంటాం, కోప్లానర్ ఫోర్స్. అది అప్వర్డ్ యాక్ట్ అవ్వచ్చు, డౌన్వర్డ్ అని యాక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ ఇక్కడ చూడండి డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది, డిఫరెంట్ డైరెక్షన్లో ఇక్కడ అవుతుంది, కానీ ఒకే ప్లేన్లో యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ నాన్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏమి, కోప్లానర్కి ఆపోజిట్ అనమాట. ఇదేమో ఒకే ప్లేన్లో యాక్ట్ అవుతుంది, దీన్ని కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. నాన్ కోప్లానర్ అంటే డిఫరెంట్ ప్లేన్లో యాక్ట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ నాన్ కోప్లానర్ ఫోర్స్ సిస్టమ్ అంటే వెన్ ఆల్ ద ఫోర్సెస్ లై ఇన్ ఏ డిఫరెంట్ ప్లేన్ దెన్ దట్ ఫోర్స్ సిస్టమ్ ఇస్ కాల్డ్ నాన్ కోప్లానర్ ఫోర్స్. ఇక్కడ చూడండి మనకి 6 planes ఉన్నాయి, 6 planesలో 6 different ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటారు. కోప్లానర్ అంటే సింగిల్ ప్లేన్లో యాక్ట్ అయితే ఫోర్సెస్ అన్ని కోప్లానర్ అంటారు. నాన్ కోప్లానర్ అంటే ఒకే సింగిల్ ప్లేన్ కాదు, డిఫరెంట్ ప్లేన్స్లో యాక్ట్ అవుతే దాన్ని నాన్ కోప్లానర్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ బాక్స్ చూడండి మనకి. F1 ఇక్కడ యాక్ట్ అవుతుంది, F2 ఈ ఫేస్లో యాక్ట్ అవుతుంది, F3 ఈ ఫేస్లో యాక్ట్ అవుతుంది, F4 ఈ ఫేస్లో యాక్ట్ అవుతుంది. అలా డిఫరెంట్ ప్లేన్స్లో యాక్ట్ అయితే దాన్ని నాన్ కోప్లానర్ సిస్టమ్ అంటారు. కోప్లానర్ అంటే సింగిల్ ప్లేన్, ఒకే ప్లేన్లో యాక్ట్ అవుతుంది దాన్ని కోప్లానర్ అని అంటాం. ఓకేనా, దీనికి డిఫరెన్స్ అంతే బాబు. నెక్స్ట్ ఇంకొచ్చి మనకి డిఫైన్ ద కోలీనియర్ అండ్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటాం. డిఫైన్ ద కోలీనియర్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటే ఏం చూద్దాం. ఇక్కడ కోలీనియర్ ఫోర్సెస్ అంటే అన్ని ఫోర్సెస్ ఒకే లైన్ మీద యాక్ట్ అయితే దాన్ని కోలీనియర్ ఫోర్సెస్ అంటాం. వెన్ ఆల్ ద ఫోర్సెస్ లై ఇన్ ఏ స్ట్రైట్ లైన్ దెన్ దట్ ఫోర్స్ సిస్టమ్ ఇస్ కాల్డ్ కోలీనియర్ ఫోర్సెస్. ఇక్కడ చూడండి 2 diagrams ఇచ్చాడు. ఇక్కడ ఒకే 2 ప్లేన్లు యాక్ట్ అవుతుంది,
రెండు ప్లేన్లోన ఫోర్సెస్ అన్ని ఒకే లైన్లో యాక్ట్ అవుతుంది. ఇది వర్టికల్ లైన్లో యాక్ట్ అవుతుంది, ఇక్కడేమో హారిజాంటల్ లైన్ యాక్ట్ అవుతుంది. బట్ లైన్లో ఒకే లైన్లోనే యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కోలీనియర్ ఫోర్సెస్ అంటాం. ఏవైతే ఫోర్సెస్ ఒకే లైన్లో యాక్ట్ అయితే దాన్ని కోలీనియర్ ఫోర్సెస్ అంటారు. వెన్ ఆల్ ద ఫోర్సెస్ లై ఇన్ ఏ స్ట్రైట్ లైన్ దెన్ దట్ ఫోర్స్ సిస్టమ్ ఇస్ కాల్డ్ కోలీనియర్ ఫోర్సెస్ అంటాం. కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటే చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ప్రాబ్లమ్స్ అన్ని, ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్న ప్రాబ్లమ్స్ అన్ని కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అనమాట. కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ పాసింగ్ త్రూ ఏ సింగిల్ పాయింట్, then that force system is called concurrent forces. When all the forces passing through a single point, then that force system is known as concurrent force system అంట. ఈ ఫోర్సెస్ ఉన్నాయి కదా 1 2 3 4 5 6, ఈ ఫోర్సెస్ అన్నీ ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతున్నాయి. ఒక పాయింట్ ద్వారా డిఫరెంట్ డైరెక్షన్లో పాస్ అవుతున్నాయి. అంటే ఆ ఫోర్స్ డైరెక్షన్ వచ్చేసి ఇన్వర్డ్ అయినా ఉండొచ్చు లేదా అవుట్వర్డ్ డైరెక్షన్ అయినా ఉండొచ్చు. ఓకేనా, రూల్ అనమాట. ఫోర్స్ డైరెక్షన్ అవుట్వర్డ్ డైరెక్షన్ అయినా ఉండొచ్చు లేదా ఇన్వర్డ్ డైరెక్షన్లో ఉండొచ్చు, ఎంతో అంత యాంగిల్ అయినా ఉండొచ్చు. ఓకేనా, మనకు బెస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే కాన్కరెంట్ అంటే కాన్సన్ట్రేషన్ పాయింట్ అనమాట. ఓకేనా, కాన్సన్ట్రేషన్ పాయింట్ అంటే ఆ కాన్సన్ట్రేషన్ పాయింట్ ద్వారా నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ పాస్ అవ్వడం కానీ అవే ఫ్రమ్ అవ్వడం కానీ లేదంటే ఇన్వర్డ్ డైరెక్షన్ టు పాయింట్ అవ్వడం కానీ దాన్ని కాన్కరెంట్ ఫోర్స్ సిస్టమ్ అంటారు. ఓకే ఓకేనా స్టూడెంట్స్. ఓకే.